సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగులు అన్నీ ఉంటాయి. బాగా పవర్ఫుల్ శక్తివంతమైన దేవాలయము. ఇంత మంచి దేవాలయంలో మనకి సూర్యకుమార్ గారు ఒకరోజు వచ్చి అడిగారు, ఇక్కడ మనం పెట్టుకున్నాము మన మేడం గారు ఓకే అన్నారు, ఒప్పుకున్నారు. కమిటీ వాళ్ళు, ఈఓ గారు, సూపరింటెండెంట్లు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కాబట్టి ఒక్కసారి వాళ్ళు గట్టిగా, ఎందుకంటే మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి? ఏమి ఇవ్వట్లేదు. నాకేమైనా డబ్బులు ఇస్తురా? ఏమి ఇవ్వట్లేదు. నేను స్వచ్ఛందంగా చేస్తున్నాను. ఇది ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఫీజు ఉందా మేడం అని. ఫీజు లేదు. ఫీజు ఉన్నప్పుడు చెప్తాను, అవసరం వచ్చినప్పుడు. ఫీజు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పను. కాబట్టి మనకు వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు. మేము కూడా దేని చేస్తున్నామంటే మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన పిల్లలకు కూడా మన ధర్మాన్ని నేర్పాలి. ప్రతి ఇంట కూడా అమ్మవారి యొక్క నామం పలకాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమ సంకల్పం తీసుకున్నాము. దీన్ని ముందుకు వెళుతూనే ఉన్నాము ప్రతి చోటికి. అయితే ఈరోజు ఇక్కడ ఉంది, శుక్రవారం రోజున పిర్జాది కూడా, ఉప్పల్ దగ్గర పిర్జాది కూడా ఉంటుంది. ఉప్పల్ తెలుసు అందరికీ? చేతులెత్తండి. అప్పుడు అందరికి చాలా మంది తెలుసు. అందరు ఉప్పల్ నుంచి వచ్చారు చాలా మంది. పిర్జాదిగూడలో గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉంటుంది. సందులోకి వెళ్ళాలి. స్ఫటిక సాయిబాబా దేవాలయము, స్ఫటిక శివాలయము, కొల్లాపూర్ మహాలక్ష్మి సమేత, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ మనం చేస్తున్నాము. ఎప్పుడు చెప్పండి? 10వ తారీఖున. డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ పెట్టాను చీరలు. మనం ఎందుకంటే ఇప్పుడాక గ్రీను, ఎల్లో అన్ని కట్టుకుంటే ఉన్నాం కదా, కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర ఉన్నారనేసి బ్లూ పెట్టాను. అందరూ హాయిగా బ్లూ చీరలు కట్టుకొని రండి. మార్నింగ్ 9:30 కల్లా ఉన్నామంటే 11:30కి వస్తున్నారు. ఎందుకంటే ఇదంటే ఎండోమెంట్స్ గుడి. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఉన్నారు, మనం వెళ్ళగొట్టేసారు బయటికి. వెళ్ళిపోకపోయినా సాగకుండా వెళ్ళగట్టం లేదు. అక్కడ మన ప్రశాంత సాయంత్రం వరకు కూర్చోవచ్చు. ఎందుకంటే మనకు దేవాలయాలు ఎండోమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టైం ఉంటుంది, ఒక టైం మెయింటైన్ చేస్తారు. మనం కూడా అదే టైం మెయింటైన్ చేయాలి. కాబట్టి అందరు కూడా 9:30కి వస్తారంటే ఒకసారి లతపారాయణ స్టార్ట్ చేస్తాము, తర్వాత 9 సార్లు మంది పారాయణ ఉంటుంది. కాబట్టి 10వ తారీఖున శుక్రవారం రోజున పిర్జాది కూడా స్ఫటిక సాయిబాబా టెంపుల్, స్ఫటిక శివాలయము, కొల్లాపూర్ మహాలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దాంట్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది? శుక్రవారం తర్వాత ఏమొచ్చింది? శనివారం. శుక్రవారం తర్వాత మంగళవారం వస్తుందా? శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది. శనివారము ఉప్పల్ రోడ్లో ఉన్నటువంటి చెరువు కట్ట మీద సాయిబాబా దేవాలయం, దాంట్లో త్రిశక్తి పీఠం ఉంది. 3 అమ్మవార్లు, ఒక్కొక్క అమ్మవారు 15 అడుగులు ఉంటుంది. శ్రీచక్రం నా అంత పొడవు ఉంటుంది అమ్మవారు. శ్రీచక్రం చాలా పెద్దగా ఉంటుంది. గురువు గారు నిన్ననే పర్మిషన్ ఇచ్చారు, అడిగొచ్చాను. చేయాలంటే 11వ తారీఖు పెట్టుకోమని, నాకు మాకేం ఇబ్బంది లేదు అన్నారు. చాలా పెద్ద దేవాలయం, 500 మంది కూడా మా హాయి కూర్చోవచ్చు. ఓకేనా? కాబట్టి 11వ తారీఖున ఉప్పల్ చెరువు కట్ట మీద ఉన్నటువంటి త్రిశక్తి పీఠం సాయిబాబా దేవాలయము, దాంట్లోనే 3 అమ్మలు ఉంటారు, దుర్గా, లక్ష్మి, సరస్వతి. మహా మేరు పర్వతం ఉంటుంది, చాలా 6-7 ఫీట్ ఉంటుంది. అక్కడ మనము శనివారం చేసుకుంటున్నాము. అక్కడ ఏం డ్రెస్ కూడా పెట్టుకున్నాము? ఏం లేదు శనివారం. చెప్పారు, శనివారము ఎల్లో పెట్టుకుందాం అందరం. ఓకేనా? పసుపు చీరలు, గడప పసుపు చీరలు అందరూ హాయిగా కట్టుకొని 9:30 షార్ప్. ఏదైనా సరే మా ప్రోగ్రామ్ 9:30 స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ త్వరగా వస్తే 9:30 స్టార్ట్ అవుతుంది. దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం హెల్ప్ చేయడానికి రావచ్చు. మేము మార్నింగ్ 7:30-8కి వచ్చాము. ఎందుకంటే కొంచెం పూలు వలసివ్వడము, ఏదైనా హెల్ప్ చేయడానికి దగ్గరగా ఉన్న ఉప్పలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అక్కడికి రావచ్చు. పిర్జాదిగూడకి, తర్వాత చెరువు కట్ట మీద ఉన్నటువంటి త్రిశక్తి పీఠం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అమ్మగారు వచ్చారా? గీత గారు. అమ్మ చెప్పండి.
ఓకే.